సార్ ఇప్పుడు అంటే ఒకప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఇంట్లో చెప్పాలి. ఇంట్లో తెలియకుండా చేసుకునే వాళ్ళు చాలా మందున్నారు. సో, ఇప్పుడు కొత్త రూల్ ప్రకారం ఇంట్లో ఒకవేళ లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటే, ఇంట్లో వాళ్ళ పేరెంట్స్‌కి, వీళ్ళ పేరెంట్స్‌కి ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చెయ్యాలి అని చెప్పేసి ఒక కొత్త రూల్ అయితే వచ్చింది యూపీలో. సో, ఇది భారతదేశం మొత్తం వస్తుందా? అంటే ఈ రూల్ ఎందుకొచ్చింది సార్? ఈ రూల్ రావడానికి ముఖ్యంగా కారణం ఏంటి అంటే, ప్రేమ వివాహాలు జరిగినప్పుడు హ్మ్. పేరెంట్స్‌కు పేరెంట్స్ కన్సెంట్ లేకుండా జరిగినప్పుడు, వీళ్ళిద్దరి మధ్య సమస్యలు వస్తే వీళ్ళిద్దరికి ఎవరు ఉండరు. హ్మ్. వీళ్ళిద్దరే ఉంటారు. ఏ సమస్య వచ్చినా వీళ్ళు విడిపోవడానికి అవకాశం ఉంటుంది. అలా తప్పు హ్మ్. అంటే మన ఉన్నటువంటి సాంప్రదాయం దెబ్బతింటది. సాంప్రదాయం ప్రకారం వెళ్తే బాగుంటుంది హ్మ్. అనేటటువంటి ఉద్దేశంతో ఒక మంచిదే. అంటే ఆయన 'యోగి ఆదిత్యనాథ్' ఇచ్చినటువంటి ఏదైతే హ్మ్. పెళ్లి లవ్ మ్యారేజ్ ఖచ్చితంగా పేరెంట్స్‌కి తెలియాలి. లేకపోతే మేము ఆ లవ్ మ్యారేజ్‌ని నల్ అండ్ వైడ్ చేస్తాము అని చెప్పాడో అవును. అది అంటే ఇట్స్ భారతీయ గుడ్ వివాహ సైన్. వ్యవస్థ మొత్తం పాడైపోతుంది అని రీజన్‌తోనే ఇప్పుడు తీసుకున్నారని విన్నాము. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో ఇది చాలా అవసరం. హ్మ్. ఎందుకంటే వివాహం గురించి మనం అందరము దాని గురించి ఆలోచించాలి. అందరూ దాని గురించి ఒక అవగాహనకు రావాలి. హ్మ్. ఎందుకంటే భారతీయ వివాహ వ్యవస్థ చాలా ప్రమాదంలో పడిపోయింది. 100 పెళ్ళిళ్ళు జరిగితే 60 పెళ్ళిళ్ళు కోర్టుకెళ్తున్నాయి. హ్మ్. అవగాహన లేకపోవడం. అవును. ఇలా లవ్ మ్యారేజ్ విషయంలో ఈయన చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే, హ్మ్. పెళ్లి చేసుకోవాలనుకుంటే వాళ్ళ పేరెంట్స్ కానీ, లేదంటే సిబ్లింగ్స్ కానీ హ్మ్. పెళ్లిలో కంపల్సరీ ఉండాలి. లవ్ మ్యారేజ్ ఇద్దరు చేసుకోవాలనుకుంటే హ్మ్. వాళ్ళు వాళ్ళ సిబ్లింగ్స్ అంటే అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు కానీ, లేదంటే పేరెంట్స్ కానీ కంపల్సరీ వాళ్ళు ఉండాలి. వాళ్ళ కన్సెంట్‌తోనే మ్యారేజ్ చేసుకోవాలి. ఇది ఒక పాయింట్. ఫస్ట్ హ్మ్. పాయింట్. హ్మ్. సెకండ్ పాయింట్ ఏంటంటే, పెళ్లి చేసుకున్నప్పుడు వీళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేటటువంటిది కంపల్సరీ ఉండాలి. ఓకే. డాక్యుమెంటరీ అండ్ వెరిఫికేషన్ ఏంటి అంటే, హ్మ్. వీళ్ళ పెళ్లి ఎలా జరిగిందో వీడియో. హ్మ్. పెళ్లిలో ఎవరెవరున్నారో ఆ వీడియోలంతా ఉంటుంది. హ్మ్. వాళ్ళందరూ సాక్షులుగా ఉంటారు. వీడియోస్ ప్రొడ్యూస్ చేయాలి. ఫోటోస్ ప్రొడ్యూస్ చేయాలి. దీన్ని వెరిఫై చేయాలి. హ్మ్. ఇది సెకండ్ రూల్. లవ్ మ్యారేజ్ చేసుకుంటే. ఓకే. ఇక థర్డ్ రూల్ లవ్ మ్యారేజ్‌లో ఏంటంటే లొకేషన్. హ్మ్. అబ్బాయి లొకేషన్ కానీ, అమ్మాయి లొకేషన్ కానీ. హ్మ్. సపోజు అబ్బాయిది హైదరాబాదు. అమ్మాయిది వెస్ట్ బెంగాల్. ఓకే. వెస్ట్ బెంగాల్‌లో పెళ్లి చేసుకోవాలా? హైదరాబాద్‌లో పెళ్లి చేసుకోవాలా? హ్మ్. ఎక్కడ చేసుకోవాలనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఎవరో ఒకరి లొకాలిటీలో, ఎవరో ఒకరి లోకల్ డిస్ట్రిక్ట్‌లో పెళ్లి చేసుకోవాలి ఇద్దరిలో. హ్మ్. అంతేకాని వాళ్ళెక్కడో చేసుకోవడానికి వీల్లేదు. ఓకే. హైదరాబాద్ హైదరాబాదు, హ్మ్. కలకత్తా అనుకుంటాం. హైదరాబాదు డిస్ట్రిక్ట్ ఏరియాలో ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఏదైతే ఉందో హ్మ్. అక్కడ పెళ్లి చేసుకోవాలి. లేదు ఆమె కలకత్తాలో ఉంటుంది. కలకత్తాలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఆమె లోకల్ ఏరియాలో రిజిస్ట్రేషన్ ఆఫీసు, మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఎక్కడుందో అక్కడ చేసుకోవాలి. హ్మ్. అంతేగాని వీళ్ళిద్దరు వెళ్ళిపోయి ఢిల్లీలోనో లేదంటే మధ్యప్రదేశ్‌లోనో ఎక్కడో పెళ్లి చేసుకుంటామంటే కుదరదు. ఓహ్! యూపీ వాళ్ళు ముఖ్యంగా. ఓకే. యూపీలో వచ్చినటువంటి దీని ప్రకారం. హ్మ్. అంటే యూపీలో దాదాపుగా 80 జిల్లాలేమో ఉన్నాయి. 80 హ్మ్. డిస్ట్రిక్ట్స్ ఏమో ఉన్నాయి. 80 డిస్ట్రిక్ట్స్‌లో ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్‌లోనే పెళ్లి చేసుకోవాలి. ఓకే. లవ్ మ్యారేజ్ అయితే. హ్మ్. ముఖ్యంగా లవ్ మ్యారేజ్ అయితే. హ్మ్. అయితే వీళ్ళిద్దరూ డిస్ట్రిక్ట్‌లో ఏదైనా ఒక డిస్ట్రిక్ట్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. హ్మ్. అమ్మాయి డిస్ట్రిక్ట్ గాని, అబ్బాయి డిస్ట్రిక్ట్ గాని. అదొకటి. హ్మ్. ఇంకొక విషయం ఏంటంటే అఫిడవిట్ ఇవ్వాలి. ఓకే. అఫిడవిట్ కంపల్సరీ. హ్మ్. అఫిడవిట్ అనేటటువంటిది ఏంటంటే, ఏదైతే పైన మేము చెప్పామో, హ్మ్. ఈ పెళ్లి ఏదైతే ఉందో, పెళ్లికి డాక్యుమెంట్ ఏదైతే ఇచ్చామో, తర్వాత మా పెళ్లికి ఎవరెవరైతే సాక్షులుగా వచ్చారో, ఇవన్నీ నాకు తెలిసే జరిగాయి. వీటన్నిటికి నేను హ్మ్. బాధ్యుడనై ఉంటాను, భద్రుడనై ఉంటానని చెప్పేసి ఒక అఫిడవిట్ ఇవ్వాలి. ఓకే. ఈ 4 అంశాలు హ్మ్. ఖచ్చితంగా ఉంటేనే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అవుతది. ఓహ్! ఈ ఇండియా మొత్తం వస్తే బావుంటది గదా! సార్ రూలు. వస్తే బానే ఉంటది. అంటే తప్పదు. వచ్చే ఎందుకంటే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అందరూ యోగి ఆదిత్యనాథ్‌లే ఉండరు కదా! ఓహ్! అందరికి అలాగా ఒకరికి మంచి విషయం ఒకరికి నచ్చినంత మాత్రాన హ్మ్. అందరికి అందరికి నచ్చాలనేది నచ్చాలని లేదు. ఏం లేదు.
వస్తే ఓకే. బాగుంటుందని మనం అనుకుంటున్నాం. హుహు. కానీ ఎలాగైనా సరే వివాహ వ్యవస్థలో మార్పులనేవి ఇప్పుడు చాలా చాలా అవసరం. ఎమర్జెన్సీ. హ్మ్. మ్యారేజ్ అవసరాలు ఎమర్జెన్సీ ఉన్నాయి. ఓకే. మ్యారేజ్‌ని మార్చే మార్పులు, మ్యారేజ్‌లో వచ్చేటటువంటి మార్పులు చాలా చాలా ఎమర్జెన్సీలో ఉన్నాయి. హ్మ్.